మరి చాలా మంది ఈ రోజు కూలిపోయిన ఇండ్లకు పేద మధ్య తరగతి వాళ్ళు ఈ రోజు ఈఎంఐలు కడతా ఉన్నారు. వచ్చే రోజులలో వాళ్ళ జీతాలకి ఎందుకు కట్ అవుతున్నాయి, మా దగ్గర పైసలు ఎందుకు పోతున్నాయి ఎవరే అర్థం కాని పరిస్థితి. చాలా మంది మా ఇండ్లు బఫర్ జోన్లో మేము కట్టలేదు అని చెప్పిండ్రు, మా ఇల్లు FTL లో లేదు అని చెప్పిండ్రు. ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు అన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అందులో ఒకవేళ FTL ఉన్న బఫర్ జోన్ ఉన్న అలా చూపెడుతుంది కాబట్టి అవి లేవు కాబట్టి అవి చూపించినాయి అని చాలా మంది చెప్పిండ్రు. చాలా మంది ఈ రోజు అవన్నీ చూసే మున్సిపాలిటీ మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. అవన్నీ చూసిన తర్వాత రేరా వాళ్ళు కూడా మాకు పర్మిషన్లు ఇచ్చిందని చెప్పిండ్రు. ఈ రోజు అన్ని కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతా కంప్లీట్ చేసినాక మరి బ్యాంకుల యొక్క లీగల్ టీమ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసి సాటిస్ఫై అయినాక వాళ్ళకి 50 లక్షలు కోటి రూపాయల వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ లోన్లు తీసుకున్న వాటికి కూలిపోయిన ఇళ్ళకి ఈ రోజు కడతారు. సేమ్ ఇవే డైలాగులు ఈ రోజు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు FTL లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్కి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉన్నది, నా ఇల్లు చెరువుకి వెళ్ళి కిలోమీటర్ల దూరంలో ఉన్నది అని చెప్పేసి ఈ రోజు మరి రంగనాథ్ గారు కూడా మరి అదే స్టేట్మెంట్ ఈ రోజు ఆయన ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తుంటే నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు కిలోమీటర్ ఉంది, నా ఇల్లు 40 సంవత్సరాల క్రితం మా నాయన కట్టిండు, అక్కడ మైసమ్మ చెరువు ఉంటే అని చెప్తుండు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నువ్వు అక్కడ గట్టు మైసమ్మ చెరువు ఉందని టెంపుల్ ఉందని చెప్పినా కదా, మరి చెరువు ఉంది అని చెప్పి నువ్వు ముందే ఎందుకు ఒప్పుకోలేదు? అలా చెరువు ఉందని నువ్వు ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ప్రక్షాళన అనేది నీ ఇంటికి మొదలయ్యేది ఉండే కదా. నా ఇల్లు అక్కడ ఏది ఫలానా కృష్ణకాంత్ పార్క్ దగ్గర యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఉండే అని ఈ రోజు పెద్ద మీడియా వాళ్ళు మాకు ఎప్పుడో తెలుసు గార్జులా కాస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే పెద్ద మీడియా వాళ్ళు? రాత్రి స్టోరీలు వేసింది కదా, ఎవరో సోషల్ మీడియా వాళ్ళంట కమిషనర్ గారి ఇల్లు మన బఫర్ జోన్ లో ఉందని చెప్పిందంట, ఇది లేదని చెప్పి కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్తారు. అరే మీరు ఎవరు ఏ సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ ఇది బయట పెట్టిన పేరు తెలియకుండా మీరేం జర్నలిస్టులు? నేను బాజాప్తా అక్కడ చెరువు దగ్గర పోయి కృష్ణకాంత్ పార్క్ చెరువు దగ్గర ముందు కూర్చొని అక్కడ నిలబడి ఇది బఫర్ జోన్ లో ఉన్నది, ఇది కృష్ణకాంత్ చెరువు, ఈ కృష్ణకాంత్ పార్కు ముందు చెరువు ఉండే దాదాపు 150 ఎకరాల పైన చెరువు ఉండే, ఇక్కడికి వెళ్ళి రోజు ఉన్నటువంటి మధురానగర్ ఇదంతా కూడా అందులో కట్టినాయే, మరి అక్కడికి వెళ్ళి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఆడ చెరువు కృష్ణకాంత్ పార్క్ చెరువుకు ఈ రోజు ఇది చెరువులో ఉందని ఎందుకు చెప్పలేదు మీరు? అర్థమైందా? అంటే పేదోళ్ళకు మధ్య తరగతి ఒక న్యాయము, గొప్పలకు ఒక న్యాయము, బ్యూరోక్రసీకి ఒక న్యాయము, రాజకీయ నాయకులు ఒక న్యాయము, తిరుపతి రెడ్డికి ఒక న్యాయము, రంగనాథ్ గారికి ఒక న్యాయమా? చట్టం అందరికి ఒకటి కాదా? న్యాయం అందరికి ఒకటి కాదా? ఈ రోజు ఎందుకోసమని మీరు చట్టాలు చేసుకున్నారు? ఇప్పుడు అంట 1000 ఇండ్లు కూలగొట్టి అందరు నిరస్థాయిలు అయిపోయిన తర్వాత వాళ్ళ జేబులోకి వెళ్ళి ఈఎంఐలు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియకుండా పరిస్థితుల్లో ఈ రోజు అంట పర్మిషన్ ఉన్న ఇండ్లు మేము కూలగొట్టమంట. మరి కూలగొట్టిన ఇళ్ళకేంది?